ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో భారత సైనికులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నట్లు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల కాల్పుల విరమణ విషయంలో అఖిలపక్షంతో చర్చిస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతిలో మోడీ కీలుబొమ్మగా మారాడనే విమర్శలు వస్తున్నాయని గుర్తు చేశారు. దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేశారు. పాలనా వ్యవస్థలో ఆర్ఎస్ఎస్ జోక్యంపై ఆయన మండిపడ్డారు. దళితుల స్థితిగతులు మెరుగుపరడానికి పాలకులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వటం లేదన్నారు. రాజధాని అమరావతి రియల్ ఎస్టేట్ కు అడ్డాగా మారకూడదన్నారు. పారదర్శకంగా రాజధాని నిర్మాణం జరగాలన్నారు. రాష్ట్ర ప్రజలు కూటమి పాలనపై అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. యుద్ధం మొదలైంది, మధ్యలో ఆగిపోయింది. అందరం ఊహించాం 1971 ఇందిరాగాంధీ చేసినట్టుగా యుద్ధం జరుగుతుంది అని అనుకున్నాం. లేదు 1999లో వాజ్పేయి కార్గిల్ యుద్ధం లాగా ఉంటుందని అందరం ఊహించాం. నేను యుద్ధ వీరులకు మరి సైనికులందరికీ తల వంచి వినయంగా వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మోడీ గారు యుద్ధాన్ని ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆగిపోయారు. అమెరికా జోక్యం బాగా కనిపిస్తూ ఉంది. ట్రంప్ చేతుల్లో మోడీ కీలుబొమ్మగా మారాడు అని అందరూ అనుకుంటున్నారు ఢిల్లీలో. నేను అంటలేదు, కానీ అందరూ అనుకుంటున్నారు. ట్రంప్కి భారతదేశానికి ఏంటి మధ్యలో రహస్య ఒప్పందం? ఎందుకు ప్రారంభించారు? ఎందుకు మధ్యలో ఆగిపోయారు? ఎందుకు భారత ప్రభుత్వం పార్లమెంటును కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేకపోతా ఉంది? ప్రారంభించే ముందు కనీసం పార్లమెంటును పిలిచి ఉండొచ్చు, ఉభయ సభలను పిలిచి ఉండొచ్చు, అయిపోయిన తర్వాతన్నా పిలిచి ఉండొచ్చు. కనీసం ఏమీ లేకుండా భారతదేశాన్ని ఒక్క ట్రంప్ ఫోన్ కాల్తో ఆపుతున్నాడు అనేది భారత ఔన్నత్యానికి, భారత సార్వభౌమ అధికారానికి కొంచెం విమర్శలు వస్తున్నాయి. మరి ఏం జరిగింది? ట్రంప్ మోడీ మధ్యలో ఏం జరిగింది? అర్ధరాత్రి ఏమి రహస్య ఒప్పందం ఏం జరిగింది? ఎందుకు సడన్గా యుద్ధాన్ని ఆపారు? యుద్ధంలో చనిపోయారు అనంతపూర్ నుంచి ఒక అబ్బాయి, వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే ఒక కొడుకు.